మన ప్రాజెక్ట్ స్టాండర్డ్ లో 30th ప్లేస్ వనజంగి. లైఫ్ లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎంత బాగుంటుందంటే భూమి నుంచి ఆకాశానికి దారి వేసినట్టు. ఆకాశం నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ప్లేస్. నైట్ 12 కి స్టార్ట్ అయిపోయాను. వెళ్ళేటప్పుడు మంచి అయితే విపరీతంగా పడింది. వనజంగి వచ్చాక ఇక్కడ దగ్గరలో స్టే చేయడానికి టెంట్స్, హట్స్ ఇలా చాలా ఉంటాయి. సీజన్ బట్టి మనం వెళ్ళిన టైమింగ్ బట్టి డిఫరెంట్ ప్రైజెస్ చెప్తుంటారు. వన్ డే బిఫోర్ ఇక్కడికి వచ్చేసి నైట్ స్టే ఉండి ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేస్ కి రీచ్ అవుతే చాలా బాగుంటుంది. టికెట్ 50 రూపీస్. టైమింగ్స్ అయితే మార్నింగ్ 3 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు అంటే రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసుకుని ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక హాఫ్ కిలోమీటర్ రాగానే ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ వ్యూ పాయింట్ ఒకటే ఉండేది. బైక్స్ కూడా ఇక్కడ వరకు వచ్చేసేవి. ఇప్పుడు కొండ మీదకి దారి చేసి కొంచెం డెవలప్ చేసినట్టున్నారు. ఇదైతే 180 degrees వ్యూ ఉంటుంది. అదే 3 kilometers ట్రెక్కింగ్ చేసి కొండపైకి వెళ్తే సన్ రైజ్ తో పాటు 360 degrees వ్యూ చూడొచ్చు. ట్రెక్కింగ్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఇంత దూరం ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి స్టార్టింగ్ వ్యూ పాయింట్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ వరకు వచ్చి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. 2 kilometers వరకు ట్రెక్కింగ్ ఈజీగానే ఉంటుంది. లాస్ట్ 1 kilometer కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో ఇవన్నీ రోడ్స్ వచ్చి డెవలప్ అయిపోవచ్చు. అప్పుడైతే 1 kilometer ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. బైక్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళిపోతే గానీ అలో చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోకి 2 days లో 15 lakh వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామన్ గా అడిగేది ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. ఆంధ్రాలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో వైజాగ్ నుంచి 100 kilometers దూరంలో ఉంది ఈ ప్లేస్. అరకు నుంచి అయితే 50 kilometers ఉంటుంది. అదే నర్సీపట్నం నుంచి అయితే ఒక 80 kilometers ఉంటుంది. పాడేరు వస్తే ఈ ప్లేస్ కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. నిజంగా ప్లేస్ అయితే మామూలుగా లేదు అసలు. For replay, don't need to make plans. It's all in your hands. I'm too busy. I'm spending all my time with you. Driving through the states. Don't know what awaits. It don't matter. I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. Oh, I'm spending all my time. Smile light up the darkest rooms. I'll put your love on top, 'cause I know you will too. You get more beautiful like flowers bloom. I've never felt this yet, it feels like deja vu. So you can let your hair down. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అందుకే ఈ ప్లేస్ కి మేఘాలకొండ, పాల సముద్రం అని పేర్లు పెట్టారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఈ దారిలో ఎలాంటి గేమ్స్ కూడా పెడుతున్నారు. ఈ ఫాగ్ ఆల్మోస్ట్ 10-11 వరకు ఉంటుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదు. అసలు చాలా బాగుంది వ్యూ అయితే, అసలు ఎక్సలెంట్. కింద నుంచి ఆ మీద ఉన్న కొండ ఎక్కి అక్కడి నుంచి వ్యూ చూసాం. ఎంత కూల్గా ఉందంటే ఏసీలో ఉన్నట్టు ఉంది, అంత కూల్గా ఉంది. 8:30 అయినా సరే. ఫాగ్ చూడండి, ఫాగ్ కూడా అస్సలు పోలేదు, అలాగే ఉంది. ఆహా, మామూలుగా లేదు అసలు. కొండ దిగి కిందకి వెళ్ళిన తర్వాత అసలు ఎండే కనిపించట్లేదు. మార్నింగ్ 5 కి ఎలా ఉంటుందో అలా ఉంది వెదర్. మరి ఈ వీడియో ఇస్తే You're the only one. Don't need to tell me what to feel.